తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మొత్తానికి ఇండియా కూటమికి అలాగే బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి పూర్తిగా? ఇద్దరికి మధ్యలో గ్యాప్ 20-25 సీట్లే నిర్ణయించే పరిస్థితి అండి. దీంట్లో ప్రాంతీయ పార్టీలది కీలకమైన పరిస్థితి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది ఈసారి. ఎందుకంటే ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా, అంటే మన గతంలో ముఖ్యమంత్రి గారు మన దగ్గర కూడా ఏం చెప్పేవాడు అంటే, మాకు కారు సారు 100 అని ఏదో చేసేవాడు, ఇట్లా 100 అని చెప్పి. ఆ 100 సీట్లది వచ్చేసి ఎక్కడ ఆగిపోయింది? టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల 39 దగ్గర ఆగింది, కానీ టెలిఫోన్ లేకుండా ఉంటే 10 దగ్గర ఆగిటోడు. ఇది ఇట్లనే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెప్తారు మాకు 400 సీట్లు దాటుతాయని. 400 సీట్లు పక్కన పెట్టి వాళ్ళు మాకు 250 సీట్ల వరకు మాకు ఉంది అంటే, మళ్ళీ 180 పడిపోతామని చెప్పి 400 సీట్లు అని చెప్తుంటారు బయట. అంటే 4% పోలింగ్ అంటే పర్సెంటేజ్ తగ్గిందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. నిజమే అంటారు దేశంలో బీజేపీ మీద? డెఫినెట్గా. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత చాలా రకాలైనటువంటి ప్రభావం చూపిస్తాయి వాళ్ళ మీద. ఎందుకంటే వైట్ కాలర్ అఫెండర్స్ పెరిగారండి. దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించేవాళ్ళు చాలామంది దొంగలు, ఆర్థిక నేరగాళ్ళు పెరిగిపోయారు. 2, ఒక సామాన్య రైతుకి 1 లక్ష 2 లక్షలు లోన్ రద్దు చేయడానికి ఏదైతే ఉందో, అంటే వాళ్ళ రుణమాఫీ చేయడానికి ఇన్ని ఆలోచించేవాళ్ళు ఈ బడా పారిశ్రామికవేత్తలు లోన్లు తీసుకుని ఎగ్గొట్టినటువంటి లక్షలాది కోట్ల రూపాయలు వీళ్ళు రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదండి. అది అలాగనే నల్ల డబ్బు వెలుగులో తీసుకొస్తా అని చెప్పారు గతంలోనే. ఎంత నల్ల డబ్బు వెలుగులో తీసుకొచ్చారు వీళ్ళు? ఇలాంటి చాలా ఉన్నాయి, లోపాలు ఉంటాయి, సర్వసాధారణంగా లోపాలు ఉంటాయి. ఓకే, దాని ప్రభావం పడుతుంది. తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ అని చెప్పేసి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అని చెప్పారు, కానీ ఈసీ బ్రేక్ వేసిన పరిస్థితి. కానీ ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే, ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఎట్లా చూస్తున్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పదంటారా? లేకపోతే ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా? ప్రభుత్వం మారిపోతుందా? లేకపోతే సీఎం సీట్ని మార్చేస్తే అవకాశం ఉందంటారా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే, మిగతా దగ్గర పోల్చుకుంటే తెలంగాణ చాలా బలమైన పార్టీగా ఉన్నట్టే ఒక విధంగా, డెఫినెట్గా. అంటే వచ్చింది 64 సీట్లే, సిపిఐతో కలుపుకుంటే 65 సీట్లు అనుకోండి. 65 సీట్లతోటి కేసీఆర్ అత్యంత నియంతలాగా వ్యవహరించినటువంటి డబ్బు మదం అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉందో, అలాంటి దగ్గరికి ఎవరు పోకుండా పార్టీని కాపాడుకోగలిగారు. ఎవరైతే పార్టీ కూలిపోద్దని చెప్పినటువంటి కడియం శ్రీరామ్ లాంటి వాళ్ళు కూడా ఈ పార్టీలోకి వచ్చేసారు. ఇక అయిపోయింది. ఇది ఒక కోణం అయితే, రెండో కోణానికి మనం ఆలోచించేస్తే ఆగస్టు సంక్షోభం అనేది కాంగ్రెస్ పార్టీకి ఉండదండి. ఈ భ్రమలు వద్దిగా. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో పార్టీలు చేసే ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ ఎత్తుగడల్లో ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే దేశవ్యాప్తంగా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ఒక రాష్ట్రంలో చేశారనుకోండి, దేశవ్యాప్తంగా ఇలాంటి పార్టీ అనే ముద్రపడే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ఆ లొసుగులకి వెన్నుపోట్లకి ఇంకొక దానికి వీళ్ళు వెళ్ళే అవకాశం లేదు వేరే పార్టీలు. ఇప్పుడు తెలంగాణ మనం తీసుకుంటే ప్రత్యేకంగా, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే సినిమా కేసీఆర్ గారికి లేదు. ఈ డబ్బులు బాగా పెట్టి మేనేజ్ చేయగలిగే పరిస్థితి కేంద్రంలోకి ఒకవేళ భాజపా పార్టీ వస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రభావం పడుతుందనే కొన్ని అపోహలు ఉన్నాయి. ఎందుకు పడవంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ వాళ్ళ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. ఎన్ని అగచాట్లు పడ్డారో చూసినాం మనం. అంటే అన్ని సమాజంలో ఉన్నటువంటి మిగతా అన్ని వ్యవస్థల లాగానే రాజకీయ వ్యవస్థ కూడా కుదేలైపోయింది కేసీఆర్ గారి దెబ్బకి. కేసీఆర్ గారు అందరి నోళ్ళు కట్టేశాడు. వాళ్ళు మంత్రులు కూడా వీళ్ళందరూ ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా డమ్మీలే. అంటే కేసీఆర్ని ఓడించాలనుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ప్రజలు అక్కడ ఉన్నది కాదు. అది కేసీఆర్ వద్దనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ నాయకులు ఏమనుకుంటున్నారంటే మేము ఏదో చేసామనుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా అప్పుడు చాలామంది చెప్పాలంటే నాయకులు ఏం పని తొడదద్దమ్మలాక ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పాలంటే ఏది మాట్లాడలేని పరిస్థితి ఉండి భయపడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేకపోతేనే కదా జర్నలిస్టులు మాట్లాడితే జర్నలిస్టుల మీద కేసులు పెట్టింది. వాళ్ళు మాట్లాడితే మనకేముంది? అసలు మాట్లాడేది వాళ్ళు మాట్లాడితే స్కామ్ల మీద కానీ ఎన్ని స్కామ్ల మీద వీళ్ళు మాట్లాడారు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ వీళ్ళు కానీ. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సురక్షితమైన స్థానంలో ఉంది. ఎవరు కూడా ఇంకో పార్టీ వైపు వెళ్ళే అవకాశం లేదు. ఆగస్టు సంక్షోభం రాదు. ఇక రెండోది, మంత్రివర్గ విస్తరణ విషయంలో ఒక లాజిక్ ఉందండి. ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసినా వేయకున్నా ఏఐసిసి బ్రేక్ వేస్తుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి కింద స్థాయికి. ఇప్పుడు ఆ పదవులకి ఇది చేస్తే మళ్ళీ గ్రూపులు స్టార్ట్ చేస్తారు. అందుకని ఇప్పుడు ఏం చేయక్కర్లే, ఏది ఎలా ఉండాలో అలానే ఉంచండి అంటారు. పంచాయతీ ఎన్నికలలో ప్రభావం చూపించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే విధంగా వీళ్ళందరూ కష్టపడాల్సిందని చెప్తారు.